ఈ ఫ్రేమ్ కోసము 86 డేస్ నుంచి అనుకుంటున్నా ఇక్కడ ఒక కెమెరా, యాక్షన్ కెమెరా ఫిట్ చేయాలి అని చెప్పి ఫైనల్లీ మొత్తానికి అయితే కొనేసిన. రిస్కే ఇది, 200% రిస్కే. చూద్దాం, ఇక బెటర్గా కంటెంట్ క్రియేట్ చేయడానికి అయితే కొన్నా. మరి ఎంతవరకు సక్సెస్ అవుతామో మన చేతిలో కూడా లేదు. 6,000 రూపాయల సైకిల్కి న్యాయం చేయడానికి మనం 30,000 కెమెరా కొన్నాం. అది సంగతి. చూస్తున్నారు కదా, ఈ యాక్షన్ కెమెరాలా ఇగో ఇట్లా వర్టికల్, హారిజంటల్ అంటారు కదా. ఇగో ఇట్లా అడ్డం పెట్టొచ్చు, ఇగో ఇట్లా పొడుగు పెట్టొచ్చు. ఇగో అడ్డంలో కూడా ఇక్కడ సైడ్ పిన్స్ ఉన్నాయి అనమాట. ఇగో ఇది కనిపిస్తుందా, ఇట్లాంటి 2 వస్తాయి అనమాట. ఇట్లా అంటే నేను రేషియో ప్రకారం చెప్తున్నా. ఇప్పుడు 16:9 ఏమో మనకు పెద్ద టీవీలో కూడా పెద్ద వీడియోలో పెద్ద సైజ్ వస్తుంది. 9:16 ఏమో మన చిన్న షార్ట్ వీడియో అనమాట. మన 1 minute 2 minute వీడియో ఉంటుంది కదా అది. మనం ఇప్పుడు ఇస్నాపూర్ విలేజ్ రోడ్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇస్నాపూర్ విలేజ్ లోపల నుంచి అయితే మనం అట్లా బయటికి వెళ్దాం. ఇక వీడియో చేస్తున్నా కానీ ఏదో తెలియని భయం. ఆ భయం ఏంటంటే కెమెరా ఎడబడిపోతుంది అని చెప్పి, అదొకటే భయం. అన్ని మౌంట్లన్నీ గట్టిగానే ఉన్నాయి కానీ చూస్తున్నారు కదా, అయితే ఇస్నాపూర్ విలేజ్ అనమాట. ఇగో టెంపుల్. మీకు ఒక కామెడీ సీరియస్ జోక్ చెప్పాలా, అయితే మన ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అని చెప్పి కెమెరా కొన్నాం, యాక్షన్ కెమెరా. అయితే కెమెరా వచ్చింది, తీసినా అంతా ఓకే. అయితే మన ఫోన్లో ఆల్రెడీ 256 జీబీలో 252 జీబీ ఫుల్ అయిపోయింది. దీంట్లో ఒక వీడియో రికార్డ్ చేసిన నిన్న. అయితే ఈ ఫోన్కి సంబంధించి, ఈ కెమెరాకి సంబంధించిన ఒక యాప్ ఉంటుంది, DJI Mimo అని చెప్పి. ఆ యాప్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన ఫోన్ గ్యాలరీలోకి వచ్చేస్తుంది. అయితే ఆ యాప్ ఏం చెప్పిందంటే, బాబు నీ ఫోన్లో స్టోరేజ్ లేదు, అవుట్ ఆఫ్ స్టోరేజ్ అని చెప్పింది. నాకు నెత్తి ఖరాబ్ అయింది. ఇక మళ్ళా 10 GB డిలీట్ చేసిన, పాత చేసిన వీడియోలను కూడా వచ్చిందనమాట.